కమిషనర్ వారి ఆదేశాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ తరపున ప్రైవేట్ స్కూల్స్ బస్సు డ్రైవర్లకి డ్రైవింగ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ మీద ప్రత్యేక కార్యక్రమం అవగాహన సదస్సు కండక్ట్ చేశాం. ఇక్కడ ప్రైవేట్ స్కూలు మహబూబాబాద్ జిల్లా అసోసియేషన్ ట్రస్మా వారి సహకారంతో ఈరోజు ప్రతి డ్రైవర్కి డిఫెన్సివ్ డ్రైవింగ్ ఎలా చేయాలి, యాక్సిడెంట్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, దాని మీద ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి ప్రమాదకరమైన మూలమలుపుల దగ్గర మనం ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చు, రోడ్ను మనం ఎలా యూజ్ చేయాలి, పిన్హేరి బెండ్ దగ్గర ఎలా బస్సులు నడపాలి, నేరో బ్రిడ్జెస్ దగ్గర బస్సులు ఎలా నడపాలి, తర్వాత ఓవర్టేక్ చేసేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత సరైన డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్ చేసుకొని మాత్రమే పిల్లల బస్సులు తోలాలి. బస్సులో ప్రతి బస్సులో ఒక అటెండెంటు, ఒక పేరెంటు లేకుంటే ఒక టీచరు ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణం చేయాలని చెప్పి వాళ్ళకి అవగాహన పెంచాం. మరియు 65 సంవత్సరాలు దాటిన బస్సు డ్రైవర్లు బస్సులు తోలడానికి లేదు. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య కార్డు కూడా వాళ్ళు మెయింటైన్ చేయాలి. ప్రతి బస్సులో ఫైర్ ఎక్స్టింగ్విషరు, తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో డ్రైవర్కి తెలిసి ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఎలా వాడాలో కూడా వాళ్ళకి అవగాహన ఉండాలి. మరియు బస్సు తోలే ప్రతి డ్రైవరు అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు బస్సు తోలడానికి లేదు. తర్వాత రోడ్డు మీద వచ్చేటప్పుడు వేగ నియంత్రణ మీద వాళ్ళు తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి. అధిక వేగంతో ప్రయాణం చేయరాదు. పిల్లల్ని ఎక్కువ మందిని ఎక్కించి ఓవర్లోడ్ తోలరాదు. తర్వాత ప్రతి బస్సుకి బీమా తప్పనిసరి. తర్వాత బస్సు వెనకాల భాగంలో రెడ్ రిఫ్లెక్టర్స్ ఉండాలి, ముందు భాగంలో వైట్ రిఫ్లెక్టర్స్ ఉండాలి. ఆ రెండు వైపులా పసుపు రంగు కానీ ఆరెంజ్ రంగు కానీ రిఫ్లెక్టర్స్ ఫిట్ చేసుకోవాలి. మా దగ్గర ఫిట్నెస్కి వచ్చినప్పుడు కంపల్సరీ QR కోడ్ BMS MIS సిస్టంతో ఉన్న రిఫ్లెక్టర్స్ మాత్రమే వాళ్ళు యూజ్ చేయాలి. అలాంటప్పుడే వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ వస్తుంది. మరియు బడి బస్సు తోలే డ్రైవర్లు కంపల్సరీ బ్రేకింగ్ సిస్టమ్ను ఎలా వాడాలి. చాలామంది బస్సును ఆపాలంటే ఏదో పెడల్ తొక్కాలి, లేకుంటే ఏదో చేయాలని అనుకుంటారు. అలా కాదు. మీరు బస్సు తోలేటప్పుడు డిఫెన్సివ్ డ్రైవింగ్ మీన్స్, డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే వేగ నియంత్రణ మీద మీకు అవగాహన కలిగి ఉండడం జరగాలి. ఒక బస్సును యాక్సిడెంట్ జరిగే ముందు మీరు ఎలా కంట్రోల్లో తేవచ్చో మీకు తెలిసి ఉండాలి. దాన్నే మనం డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటాం. చాలామంది 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు బస్సు తోలుతూ ఉంటారు. అందరూ తోలుతూ ఉంటారు, కార్లు కూడా తోలుతూ ఉంటారు. కానీ బస్సులో ఉన్న ఎక్విప్మెంట్ని, కారులో ఉన్న ఎక్విప్మెంట్ని మనం ఎలా వాడాలో అవగాహన ఉండాలి. అందుకే బడి బస్సు డ్రైవర్లందరూ మీరు యాక్సిడెంట్ జరగబోయే సమయంలో బ్రేక్ పెడల్ తొక్కడంతో పాటు మీరు ఎమర్జెన్సీ బ్రేక్ను వాడాలి. తర్వాత గేర్ను కూడా 5th గేర్ నుంచో 4th గేర్ నుంచో మీరు డౌన్ గేర్లోకి రావాలి. వస్తే మీకు బస్సు తొందరగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మంచు బాగా పట్టేసిన టైంలో, లేకుంటే బాగా వర్షాలు పడే టైంలో అనాథరైజ్డ్గా రోడ్డు మీద వాహనాలు ఆపుతూ ఉంటారు డ్రైవర్లు. అలాంటి వాటితో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక 20-30 మంది పిల్లలు ప్రాణాలు మీ చేతిలో ఉంటాయి. కాబట్టి మీరు చాలా ఇతర వాహనాలు తోలే వారికంటే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మా ఇన్స్పెక్టర్లు మేము అందరము అన్ని బస్సులను వెరిఫై చేస్తున్నాం, తనిఖీ చేస్తున్నాం. ఫిట్నెస్లు అన్నీ అయినాయా లేదా చూస్తున్నాం. ప్రతి డ్రైవరు సరైన లైసెన్స్ కలిగి ఉన్నాడా లేదా, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా, పర్మిట్ రెన్యువల్లో ఉందా లేదా, బీమా పత్రం ఉందా లేదా, పొల్యూషన్ కార్డు ఉందా లేదా, ప్రతి బస్సును వెరిఫై చేస్తున్నాం. రోడ్ల మీద పిల్లలను తీసుకుని వచ్చే టైంలో కూడా బస్సులు ఆపి తనిఖీలు చేస్తున్నాం. ఇంకా ముందు తనిఖీలు జరుగుతాయి. మనం మహబూబాబాద్ జిల్లాని కరెస్పాండెన్స్ వారు కోరిక మేరకు వారు చెప్పినట్టు ప్రమాదరహిత జిల్లా అంటే ఈ మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఒక యాక్సిడెంట్ కూడా జరగలేదు. ఇక ముందు కూడా జరగకుండా కాపాడుకుందామని నేను అందరికీ మనవి చేస్తున్నా.